ఓం శ్రీ గురుభ్యో నమః. ఛాందోగ్యోపనిషత్తు సమీక్ష మనకు బోధించినటువంటి అభయానంద గారికి అనేక నమస్కారములు. ఈనాడు ఛాందోగ్యోపనిషత్తులో 3వ అధ్యాయంలో 12వ ఖండం గాయత్రి ఉపాసన 114వ పేజీ తత్వప్రకాశిక పుస్తకము తీసుకొని రెడీగా ఉండవలెను. రెండవది గమనించవలసింది, పుస్తకంలో ఉన్న అక్షరాలు చూసి ప్రయోజనం ఉండదు. ఎందుకు? నేను ఆ మంత్రాలను, ఆ భాష్యాలను పదపదంగా చదవడం లేదు, సమీక్ష చేస్తున్నాను. చెప్పినది జాగ్రత్తగా అవగతం చేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే ఆఖరిలో అడగండి. ఓకే. నౌ గాయత్రి బ్రహ్మ ఉపాసన. గాయత్రిని బ్రహ్మగా ఉపాసిస్తున్నాం. దీని పేరేమిటి? గాయత్రి బ్రహ్మ ఉపాసన. 3వ అధ్యాయంలో 12వ ఖండం ఆధారంగా గాయత్రి బ్రహ్మ ఉపాసన ఒక శాస్త్రీయమైనటువంటి విధానాన్ని, దాని యొక్క అంతరార్థాన్ని మనకు వివరిస్తోంది. బ్రహ్మ అనేది సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపము. అది సామాన్యులకు నేరుగా అర్థం చేసుకోవడానికి కానీ, ఉపాసించడానికి కానీ, ఎదురుగా చూడడానికి కానీ వీలు పడదు. ఎందుకు? బ్రహ్మ అనేది వస్తువు కాదు. అది జ్ఞాత కంటే, తెలుసుకునేవానికంటే భిన్నంగా ఉండే వస్తువు కాదు. అటువంటి బ్రహ్మను, నిర్గుణ బ్రహ్మను ఉపాసించాలి అంటే ప్రతీకోపాసన అనే పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ ప్రతీకోపాసన, ఇందులో అత్యంత ప్రసిద్ధమైనటువంటి గాయత్రిని బ్రహ్మకు ప్రతీకగా స్వీకరించారు. గాయత్రి అనగానేమి? గాయత్రి అనగా గాయత్రి మంత్రం గురించి ఇక్కడ కాదు, గాయత్రి ఛందస్సు గురించి తీసుకున్నారు. గాయత్రి అనే మంత్రము అనుష్టుప్పు, త్రిష్టుప్పు, గాయత్రి రకరకాల ఛందస్సులు ఉంటాయి. అందులో ఒక ఛందస్సును గాయత్రి ఛందస్సు అంటారు. ఆ గాయత్రి ఛందస్సును తీసుకొని పరబ్రహ్మమునకు ప్రతీకగా ఉపాసిస్తున్నాం. అంటే గాయత్రిని అధ్యారోపణ చేస్తున్నాం, పరబ్రహ్మను గాయత్రి మీద అధ్యారోపణ చేస్తున్నాం. సాధారణంగా ఏం చేస్తాము? ఈ వస్తువులను, ప్రపంచాన్ని, మనుషులను అధ్యారోపణ చేస్తాము బ్రహ్మ మీద. ఇక్కడ బ్రహ్మను తీసుకొచ్చి గాయత్రి మీద అధ్యారోపణ చేస్తున్నాము. ఇది ఉపాసన. ఉపాసన విధానం ఏమిటి? ప్రతీకోపాసన. నిర్గుణ బ్రహ్మను ఒక సగుణ ప్రతీకపై ఆవాహన చేయడాన్ని అధ్యారోపము అంటారు. గాయత్రి ప్రతీక. గాయత్రి అంటే మంత్రం కాదు, గాయత్రి ఛందస్సు, సర్వాత్మకత. గాయత్రివా ఇదగం సర్వం అంటే ఈ కనిపిస్తున్నదంతా గాయత్రియే. కనిపిస్తున్నదంతా బ్రహ్మం కదా, గాయత్రిని ఎందుకు అంటున్నారు? ఆ బ్రహ్మాన్ని గాయత్రి మీద తీసుకొచ్చాం కదా ప్రతీకగా. అంచేత కనిపిస్తున్నదంతా గాయత్రి అని ఉపాసిస్తే, గాయత్రి అనగా బ్రహ్మం అంటే కనిపిస్తున్నదంతా బ్రహ్మం అనే భావన వస్తుంది. చతుష్పాద బ్రహ్మ మనం మాండూక్యంలో చదువుకున్నాం. బ్రహ్మకు 4 పాదాలు ఉన్నాయి. ఏమిటి 4 పాదాలు? జాగ్రత్త పురుషుడు, స్వప్న పురుషుడు, సుషుప్తి పురుషుడు, తురీయం. ఈ 3 ఉన్నాయనుకుంటే 4వది. ఈ 3 దాంట్లో అంతర్లీనంగా ఉంటే ఏకమేవాద్వయం. ఈ 4 పాదాలను గాయత్రిలో ఉన్నటువంటి 24 అక్షరాలు. గాయత్రి ఛందస్సులో ఈ గాయత్రి మంత్రము 3 లైన్లుగా ఉంటుంది. ఒక్కొక్క లైన్కి 8 అక్షరాలు. 8 × 3 24 అక్షరాలు. 24 అక్షరాలని 6 అక్షరాలుగా తీసుకుని 4 పాదాలుగా చెప్తున్నారు. ఎందుకు 4 పాదాలు? 4 పాదాలు బ్రహ్మకి, ఇక్కడ 4 పాదాల గాయత్రి ఛందస్సు. గాయత్రి యొక్క షడ్విధ రూపాలు కూడా చెప్పారు. చతుష్పాత్ షడ్విధ రూపాలు, 6 విధమైన రూపాలు. ఏమిటి 6 విధమైన రూపాలు? వాక్, భూతాలు, పృథివీ, శరీరము, హృదయము, ప్రాణాలు. అర్థమైందా? 6 రూపాలు, 4 పాదాలు. 4 పాదాలు ఏమిటి? బ్రహ్మ యొక్క 4 పాదాలను ఇక్కడ ఆవాహన చేస్తున్నాం, అధ్యారోపణ చేస్తున్నాం. ఇక్కడ గాయత్రిలో ఉన్నటువంటి 24 అక్షరాలు /4, 6 అక్షరాలకు ఒక్కొక్క బ్రహ్మపాదము అంటున్నాం. అంటే మొదటి జాగ్రత్త పాదం అని, రెండవది స్వప్నం అని, మూడవది
సుషుప్తి అని, నాలుగవది తురియం అని భావిస్తే 6 విధాలుగా కూడా చూస్తున్నాం. ఏమిటి 6 విధాలు? వాక్కు, భూతాలు, పృథివీ, శరీరము, హృదయము, ప్రాణాలు. హృదయాకాశము అనేది ఒక రహస్యమైనటువంటి ఉపదేశంగా చెప్పారు. మనకు ఒక ఆకాశం కనిపిస్తోంది, బయటికి వెళ్ళిన వెంటనే నీలంగా మనం అందరం చూస్తూ ఉంటాము. దానిని మహాకాశము లేక బహిరాకాశము, ఎక్స్టర్నల్ స్పేస్ అంటాం. స్పేషియస్ ఎక్స్టర్నల్ స్పేస్, బహిరాకాశము అంటే మనం అందరం చూసే మహాకాశము. రెండవది, శరీరంలో అనేకమైనటువంటి స్పేస్ ఉన్నాయి. నోట్లోనే స్పేస్ ఉన్నది, చెవుల్లో స్పేస్ ఉంది, ముక్కులో స్పేస్ ఉంది, ఆహార నాళంలో స్పేస్ ఉంది. అన్ని చోట్ల లోపల స్పేసెస్ ఉన్నాయి. ఆ స్పేస్ను శరీర ఆకాశము, స్పేస్ విత్ ఇన్ ద బాడీ. మూడవది ఏమిటి? హృదయాకాశము, స్పేస్ విత్ ఇన్ ద హార్ట్. అంటే ఫిజికల్ హార్ట్ కాదు, ది స్పిరిచువల్ హార్ట్. అంటే వేదాంతపరమైన హృదయం అని ఏదంటున్నామో దానిలో పరబ్రహ్మస్థానం అంటున్నాం కాబట్టి అది హృదయాకాశము. మళ్ళీ చెప్తున్నామేనండి, బహిరాకాశము, ఎక్స్టర్నల్ స్పేసు. జాగ్రత్త అవస్థలో మనం దేన్ని అనుభవిస్తాము? ఎక్స్టర్నల్ దాన్ని అనుభవిస్తాం ఎక్కువగా. 80% ఎక్స్టర్నలే కదా. అంచేత విరాట్ రూపానికి సంకేతం. దేనికి సంకేతము? బహిరాకాశము. బహిరాకాశము జాగ్రత్త అవస్థ, విరాట్. శరీరాకాశము స్వప్నావస్థ, సూక్ష్మ శరీరము, హిరణ్య గర్భునికి సంకేతం. హృదయాకాశము సుషుప్తి అవస్థ, ఈశ్వరునికి సంకేతము. వరుసగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు, బహిర శరీర హృదయాకాశాలు, విరాట్ హిరణ్య గర్భ ఈశ్వరులకు సంకేతంగా ఉపాసిస్తుంది. విశిష్టత ఏమిటి? హృదయాకాశము పూర్ణము, అప్రవర్తి అని రాశారు ఉపనిషత్తులో. అప్రవర్తి అంటే నాశరహితము, ప్రవర్తి అంటే నాశమయ్యేది, అప్రవర్తి అంటే నాశరహితము. సుషుప్తిలో ఇంద్రియాలన్నీ ఇక్కడే లయమవుతాయి కాబట్టి అటువంటి ఈశ్వరుణ్ణి ఉపాసించడం అత్యంత ఉత్తమమైనటువంటి స్థానం. ఉపాసన చేస్తే ఫలితం ఉంటుంది. జ్ఞానానికి ఫలితము ఏమీ ఉండదు, జ్ఞానమే ఫలితము. జ్ఞానాదేవత కైవల్యం. ఇక్కడ ఫలితం ఉంటుంది. ఏమిటి ఫలితము? ఐశ్వర్యము, కీర్తి, తేజస్సు, క్రమముక్తి. స్టెప్ బై స్టెప్ ముక్తి వస్తుంది. ముగింపు ఏమిటి? విశ్లేషణ ద్వారా స్పష్టమయ్యే అంశం అంటే కేవలం గాయత్రి ఛందస్సు లేక మంత్రం కాదు, అది బ్రహ్మ యొక్క ప్రత్యక్ష స్వరూపము. మన హృదయాకాశమే విశ్వమంతా ఉన్నటువంటి బ్రహ్మమని గుర్తించడం ద్వారా మనిషి పరిమితత్వం నుండి అనంతత్వానికి పెరుగుతాడు. ఈ ఎదుగుదలయే ఉపాసన సారాంశం. వ్యష్టి సమిష్టి ఏకత్వ దర్శనం. హృదయాకాశ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ మైక్రోకాస్మిక్ అండ్ మ్యాక్రోకాస్మిక్ యూనిక్నెస్, యూనిటీ. ఉపోద్ఘాతం ఏమిటి? గాయత్రి ఛందస్సు లేక బ్రహ్మతత్వ వివరణ. బ్రహ్మను గాయత్రిని ప్రత్యేకగా తీసుకొని, అంటే గాయత్రి ఛందస్సును ఇక్కడ బ్రహ్మను అధ్యారోపణ చేశాం. సాధారణంగా గాయత్రిలో 8x3 అక్షరాలు ఉంటాయి, ఇక్కడ 6x4గా విభజించాం. చతుష్పాద బ్రహ్మ, బ్రహ్మలో 4 పాదములు. అంటే బ్రహ్మలో భాగాలు ఉన్నాయి? అబే లేవు. తెలుసుకోవడానికి మాత్రం ఊహకు ఒక పాదము సమస్త భూతరాశి అంటూ మంత్రం చెప్తుంది ఋగ్మంత్రం. పాదో అస్య భూతాని త్రిపాదస్య అమృతం దివి. 3/4 వంతు దివి అంటే స్వర్గం అని చెప్పకూడదు. దివి అంటే సగుణ పరిమితులకు అతీతమైనది అని అర్థం. 3కి 1 వంతు ఇక్కడ ఉందండి, 3 ఆ పైన కూర్చున్నాయండి అని చెప్పకూడదు. పైన ఏం లేదు, పైన లోపల సగుణం అన్నది ఇక్కడ కనబడుతున్నది. ఇది 1/4. సగుణానికి దాటినటువంటి అతీతమైన నిర్గుణం 3 వంతులు. ఈ బ్రహ్మతత్వాన్ని సాధకుడు అనుభూతి చెందడానికి ఒక క్రమానుగతమైనటువంటి అంతర్గత ప్రయాణాన్ని, ఇంటర్నల్ జర్నీని సూచిస్తోంది. మాట అందరికీ తెలుసు. ఓకే, ప్రపంచంలో ఉన్న సర్వ పదార్థాలు మాట ద్వారానే వ్యక్తమవుతున్నాయి. నామం ఉంటేనే ఏదైనా వస్తువు తెలుస్తుంది. చేత వాగేవ సర్వం. ఆ వాక్ ఎక్కడుంది? వాక్ సర్వం ఎక్కడుంది?
పృథివీలో ఉంది అంటే వాక్ నుంచి పృథివీకి వస్తే పృథివీయే సర్వం. అయి పృథివీలో ఈ శరీరం ఎక్కడుంది? పృథివీలో అంతర్గతమై ఉన్నది, పృథివీలో ఒక భాగమే. అంటే శరీరమే సర్వం. శరీరంలో ఏముంటుంది? హృదయం ఉంది. హృదయము శరీరానికి సారాంశము. అంటే హృదయమే సర్వం. వాక్ సర్వము, పృథివీ సర్వము, శరీరం సర్వము, హృదయం సర్వము. ఈ విధంగా సమష్టి నుంచి వ్యష్టి వైపు సాగే ప్రయాణం. వాక్ సర్వభూతజాలము, పృథివీ దానికి ఆధారము, సమష్టి, అక్కడి నుంచి వ్యష్టి శరీరము, దాంట్లో ఉన్నటువంటి హృదయము, ఇంకా సూక్ష్మం. ఓకే, క్రమంగా శరీరంలో చివరకు అన్ని ప్రాణాలకు అంతఃకరణాలకు కూడా ఆధారమైనటువంటి హృదయం వైపు దృష్టిని మళ్లించడం ద్వారా మాత్రమే అనంతమైన బ్రహ్మను దర్శించాలి. బ్రహ్మ హృదయంలో ఉన్నారా? హృదయంలో మాత్రమే ఉన్నారా? అది తప్పు అండర్స్టాండింగ్. హృదయంలో మాత్రమే ఎలా ఉంటారు? ఆయన సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మము హృదయమునందు ఉపలబ్ధమవుతోంది, ఈజీగా తెలుస్తుంది. ఆకాశము ఎక్కడున్నది? ఆకాశంగా అన్నారు, ఆకాశం అంతటా ఉన్నది కదా, నా రూమ్లో మట్టుకే ఎలా ఉంది? రూమ్లో ఉన్నదంటే రూమ్లో స్పేస్ అనుభవం అవుతుంది. దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ కన్ఫైన్డ్ టు ద రూమ్. త్రివిధ ప్రపంచాలు, త్రివిధ ఈశ్వర తత్వాలు. స్థూల ప్రపంచము విరాట్, బహిరాకాశము హిరణ్యగర్భ, సూక్ష్మ ప్రపంచము శరీరాకాశము, ఈశ్వరుడు కారణ ప్రపంచము హృదయాకాశము. ఈశ్వరుడు కారణ ప్రపంచానికి అధిష్టాత. సృష్టికి ముందు లేక ప్రళయకాలంలో కూడా ఈ సమష్టి అంతా బీజ రూపంలో ఈశ్వరునిలో నిక్షిప్తమవుతుంది. అంత ఎందుకు, మన దైనందిన జీవితంలో రోజు జాగ్రత్త స్వప్నము లయమవగా సుషుప్తిలో లీనమవుతాను. ఆ సుషుప్తి నుంచి మళ్ళా మరుసటి దినము ఉద్భవిస్తుంది. అదే మైన్యూట్ ప్రళయము, చిన్న ప్రళయము. అవస్థాత్రయ వివేచన, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. జాగ్రత్త అవస్థ బాహ్య ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటాము కాబట్టి విరాట్. స్వప్నావస్థ బాహ్య ప్రపంచం లయమైంది, నిద్రించాను, మనస్సులోనే జగత్తు ఏర్పడింది. ఇది హిరణ్యగర్భకి ప్రతీక. మూడవది సుషుప్తి. స్థూల ప్రపంచ సూక్ష్మ ప్రపంచాలు లయమయ్యాయి కాబట్టి ఇంద్రియాలు మనస్సు హృదయంలో విశ్రమిస్తున్నాయి. ఇది ఈశ్వరతత్వానికి అత్యంత సమీప స్థితి. జాగ్రత్త స్వప్నావస్థలలో ఇంద్రియాలు మరియు మనసు యొక్క వ్యాపారం ఉంటుంది. అక్కడ సుఖ దుఃఖాలు మిశ్రమంగా ఉంటాయి, అశుద్ధంగా ఉంటుంది. సుషుప్తి అనేది శంకర భగవత్పాదులు శుద్ధం అన్నారు. ఎందుకు? అటువంటి స్థితిలో నా కంచన కామం కామయతి, నా కంచన స్వప్నం పశ్యతి. ఎలాంటి దుఃఖము ఉండదు, నిర్మలమైన ఆనందం మాత్రమే ఉంటుంది. అది వచ్చిపోయే ఆనందమే, కానీ ఆనందం మాత్రమే ఉంటుంది. దీనిని శాంతి అనేది మన సహజ స్థితి అని, బయట ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదని సుషుప్తిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ ఆనంద స్థితికి హృదయమే విశ్రాంతి స్థానము. ఇదే హృదయాకాశము, బ్రహ్మ సాక్షాత్కార కేంద్రము, ఉపలబ్ధి స్థానం. తిరుపతి వెళతారు, వెంకటేశ్వర స్వామి కోవెలలో మాత్రమే ఉన్నారా? ఆ సర్వవ్యాపి అయిన వెంకటేశ్వరుడు కోవెలలో మాత్రమే ఉన్నారా? అంతటా ఉన్నారా? అంతటా ఉన్నారు. కోవెలలోకి ఎందుకు వెళ్తారు? అక్కడ ఉపలబ్ధి స్థానము ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఎదురుగా ఉన్నది కాబట్టి ఉపలబ్ధి స్థానంగా స్వీకరించడం తప్ప వెంకటేశ్వర స్వామిని ఆ విగ్రహానికి పరిమితం చేయడం చాలా అల్పమైనటువంటి బుద్ధి అవుతుంది. విద్యుత్ శక్తి ఇల్లంతా ప్రవహిస్తుంది, మరి బల్బు ఎక్కడుందో అక్కడే వెలుగుతోంది. అంటే బల్బు వద్ద విద్యుత్ శక్తి అనుభవానికి వస్తుంది. దట్ డజంట్ మీన్ దట్ ఎలక్ట్రిసిటీ ఈస్ దేర్ ఓన్లీ ఇన్ ది బల్బ్ అండ్ నోవేర్ ఎల్స్. అలాగే హృదయాకాశంలో బ్రహ్మం ప్రకాశిస్తుంది, అంటే హృదయాకాశంలో ఉపలబ్ధం అవుతుంది. దీనినే దహరాకాశ ఉపాసన అని కూడా అంటారు. ఎందుకు? సర్వవ్యాపకమైనది హృదయం. చిన్నదైనా హృదయం ఎంత ఉంటుంది? చాలా ఫ్యూ ఎంఎల్ స్పేస్ ఉంటుంది. దాంట్లో బ్రహ్మ చైతన్యం అనంతమైనటువంటిది, అప్రవర్తి, కాలక్రమంలో క్షీణించనిది, మార్పులు లేనిది, శాశ్వతమైనది. అయం వావసయో అయం అంతర హృదయ ఆకాశస్తదేతత్ పూర్ణం అప్రవర్తి అని రాసింది. హృదయాకాశంలో ఉన్న బ్రహ్మ
పరిపూర్ణమైనది, నిశ్చలమైనది. గాయత్రి ఛందస్సును హృదయంలో ఉపాసించడం ద్వారా సాధకుడు తన పరిమితత్వాన్ని వీడి అపరిమితమైనటువంటి బ్రహ్మభావాన్ని పొందుతాడు. ఇహలోక ఫలమేమిటి? పూర్ణమప్రవర్తినీం శ్రియం, అంటే పూర్ణమైన అప్రవర్తినీం క్షీణము కాని ఎన్నటికీ తరుగని శ్రేయం సంపదను పొందుతాడు. పరలోక ఫలం క్రమముక్తి, మరణానంతరం బ్రహ్మలోకానికి చేరుకొని అక్కడ నుండి శాశ్వతమైన మోక్షాన్ని పొందుతాడు. సమష్టి సృష్టికి ప్రతీక అయిన గాయత్రి, ఆ గాయత్రికి ఆధారమైన హృదయాకాశము, ఆ హృదయంలో వెలిగే పరబ్రహ్మము, మూడు ఒక్కటే అనేదే ఈ ఉపాసన. ఇదే పరమసత్యం. అంతర్గత ప్రయాణం ద్వారా వ్యష్టి మరియు సమష్టి మధ్య ఉన్న దూరాన్ని చెరిపేశాం. ఏవం వేద, ఎవరైతే దీనిని ఇలా ఉపాసిస్తారో వారు తమ అల్పత్వాన్ని వీడి అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాన్ని అనుభూతి పొందేటటువంటి విశుద్ధ అంతఃకరణాన్ని పొందుతారు. అర్థమైందా? ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఓపెన్ చేద్దాం అందరికి. ప్రకాష్, అమూల్య, విజయలక్ష్మి, కమల అండ్ ఆల్సో నాగరత్నం, ఇంతవరకు చెప్పింది ఏమైనా అర్థమైందా? సూచనగా చెప్పండి 4 మాటలు. గాయత్రి బ్రహ్మ ఉపాసన అంటే శాస్త్రీయ విధానంగా ఇది నిర్గుణ బ్రహ్మ ఉపాసన అంటే ప్రతీకోపాసన ద్వారా మనం చేయడం అనమాట. ఇక్కడ నిర్గుణ బ్రహ్మను పట్టుకోలేము కాబట్టి ఒక ప్రతీకను పట్టుకోవాలి. ఇక్కడ ఏమిటి ప్రతీక? గాయత్రి. గాయత్రి అంటే గాయత్రి మంత్రమా? ఓం భూర్భువస్సువం మీద కాదు, గాయత్రి ఛందస్సు మీద. గాయత్రి ఛందస్సులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 24. ఎన్ని పాదాలు ఉన్నాయి? 4. ఒక్కొక్క పాదానికి విభజించాలంటే ఎన్ని అక్షరాలు వస్తాయి? 6. అంటే 6 అక్షరాలు పాదంగా తీసుకున్నాము. చతుష్పాద గాయత్రి. సాధారణంగా 3 పాదాలు ఉంటాయి. ఓం భూర్భువః అనేవి గాయత్రి మంత్రంలో ఉండవు. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే 8 × 3 24 అక్షరాలే ఉంటాయి. ఇక్కడ 6గా డివైడ్ చేశారు. ఎందుకు? బ్రహ్మకు 4 పాదాలు ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇక్కడ 6 రకాలైనటువంటి ఇవి ఉన్నాయి. వాక్కు ఇవన్నీ అవేమిటి? ఆ షడంగాలు చెప్పారు. 4 పాదాలు, 6 భాగాలు. భూతములు, పృథివీ, శరీరం, హృదయం, ప్రాణము. వాక్, పృథివీ, శరీరం, భూతములు, శరీరం, భూతాలు, పృథివీ, శరీరం, హృదయము, ప్రాణము. ప్రాణాలు. ఇప్పుడు 3 ఆకాశాలు చెప్పాం. ఏమిటి 3 ఆకాశాలు? బహిరాకాశం, బహిరాకాశము దేనికి సంకేతము? జాగ్రత్త అవస్థ, విరాట్ పురుషుడు. శరీరాకాశము హిరణ్యగర్భుడు. హృదయాకాశము ఏమిటి ఫలితం వస్తుంది ఉపాసన ద్వారా? అనంతమైన ఐశ్వర్యము, కీర్తి, తేజస్సు. ముక్తికి ద్వారం, క్రమముక్తి. ముక్తికి ద్వారం అవుతుంది. ఓకే, ఇది ఇక్కడ ఉన్నటువంటిది. అధ్యారోపణ దేని మీద అధ్యారోపణ చేశాము? బ్రహ్మం మీద అధ్యారోపణ చేశాం. బ్రహ్మమును గాయత్రి మీద అధ్యారోపణ చేశాం. సాధారణంగా ప్రపంచం ఏమిటి? ప్రపంచం బ్రహ్మం మీద అధ్యారోపం. యు ఆర్ ఏ ప్రొజెక్షన్ ఆన్ ది బ్రహ్మం. The world is a projection on the Brahman. What we are doing? We are bringing the Brahman and projecting on the Gayatri. ఓకే, ఇక్కడ అధ్యారోపము చేయబడినటువంటిది బ్రహ్మము, అధ్యారోపము చేసిన స్థానము గాయత్రి ఉపాసన, గాయత్రి ఛందస్సు. ఓకే, అర్థమైంది కదా? ఇంకొంచెం లోతుగా వెళదాం. Now, one step we have gone, then let us go to the second step. 1 నుంచి 4 మంత్రాలు బ్రహ్మరూపేణ గాయత్రి ఉపాసన. ఇది మరొక ప్రత్యేకమైన ఉపాసన. బ్రహ్మ అంటే నిర్గుణ బ్రహ్మ, సచ్చిదానంద బ్రహ్మ. బ్రహ్మతత్వం అర్థం చేసుకోగలిగేదే అయినా
అందరికీ అర్థం చేసుకోలేరు. మాండుక్యంలో చెప్పారు, అర్థం చేసుకున్న వాళ్ళకి 39వ కారికతో అయిపోయింది. అర్థం చేసుకోలేని వాళ్ళకు వేరే మనోనిగ్రహం చెప్పారు. బ్రహ్మ ఎన్నటికీ ఉపాస్య వస్తువు కాదు. ఎందుకు బ్రహ్మ ఉపాస్య వస్తువు కాదు? అది వస్తువు కాదు, అది నేను, నా రూప నిర్గుణ బ్రహ్మకు గుణాలు లేవు. ఏదైనా గుణమో రూపమో నామమో ఉంటే ఉపాసన ఉంటుంది. అవేవి లేవు కదా, అంచేత ఉపాసన చేయలేరు. బ్రహ్మకు ఉపాస్య ప్రత్యక్షంగా వస్తువు కాదు. ఉపాసన లేదు కాబట్టి ఉపాసన చేయాలంటే ఉపాసకుడు ఉండాలి. మీరు లోకంలో వినుంటారు, బ్రహ్మగారికి ఎక్కడా కోవిల్ లేదండి అని. అక్కడ నిర్గుణ బ్రహ్మ గురించి మాట్లాడటం లేదు, సగుణ బ్రహ్మ సృష్టికర్త బ్రహ్మ గురించి మాట్లాడటం లేదు. నిర్గుణ పరబ్రహ్మకు కోవిల లేదు అని చూపిస్తున్నారు, అంతే అర్థం. అంతేకాని ఏదో కథ చెప్పి బ్రహ్మగారికి కోవిల ఉండదండి అలాగే సగుణ బ్రహ్మ గురించి చెప్పటం లేదు. బ్రహ్మగారికి కోవిల ఉండదు అంటే బ్రహ్మను ఉపాస్యంగా ఒక విగ్రహంగా ఓ దేవతగా చూడడానికి వీలుండదు అనే భావమే వాళ్ళ పెద్దలు చెప్పారు. సగుణ బ్రహ్మంలో ద్వైత భావన ఉందా, అద్వైత భావన ఉందా? ద్వైతభావం ఉంటుంది. సగుణ నిర్గుణ బ్రహ్మ బ్రహ్మంలో అంటే ద్వైత భావన ఉందా, అద్వైత భావన ఉందా? అద్వైతం. అద్వైతం. అద్వైత బ్రహ్మను ఉపాసించగలనా? ఉపాసన మాత్రం ఉపాసించలేదు. అది లేదు. అయితే ఏం చేయగలను? అద్వైత బ్రహ్మను, ప్రతీకగా అద్వైత బ్రహ్మను తీసుకొచ్చి ఒక కనిపిస్తున్న గాయత్రి మీద పెట్టేస్తాను. ఒక ప్రతీకగా తీసుకుని దాని మీద చేయాలి. ఎందుకు అద్వైత బ్రహ్మను ఉపాసించలేనని చెప్పడానికి ఒక ఉపనిషత్ వాక్యం చెప్పండి. కార్యకారణ లక్షణం. నేదం ఎదిదం ఉపాసతే. మనలోనే నువ్వు ఉన్నాడు ఏది ఉపాసిస్తున్నా అది బ్రహ్మము కాదు. ఓకే, ఉపాసించేది ఏది బ్రహ్మం కాదు. బ్రహ్మము కాదు. ఎందుకు? దానికి గుణాలు లేవు, రూపము లేదు, నామము లేదు, కనుక బ్రహ్మము ఉపాస్యము ఎప్పటికీ కాదు. అయితే దాన్ని ఏం చేశాను, అటువంటి నిర్గుణ బ్రహ్మాన్ని ప్రతీకోపాసన ద్వారా అధ్యారోపణ చేశాం. ఇక్కడ తమాషా ఏమిటంటే నిర్గుణ బ్రహ్మ మీద సగుణం అంతా ఆధారపడి ఉంది, కానీ ఇక్కడ అలా చేయటం లేదు. నిర్గుణాన్ని తెచ్చి సగుణం మీద పెడుతున్నాను. గాయత్రి మీద ఆధారపడి చేశారు. ఎందుకు అలా పెడుతున్నాను? ఉపాసకానాం సౌకర్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఉపాసన చేయడం కోసం ఒక రూపం కల్పించారు. సౌకర్యార్థం సౌలభ్యార్థం బ్రహ్మణ రూపకల్పన. ఏమిటా రూపం ఇక్కడ? గాయత్రి. గాయత్రి గాయత్రి. ఛందస్సు. ఒక్కొక్కసారి ఓంకారాన్ని రూపంగా తీసుకుంటున్నాము. ఓంకారోపాసన కూడా నిర్గుణ బ్రహ్మాన్ని ఓంకారం మీదకి తీసుకొచ్చి నేను ధ్యానం చేస్తున్నాను, ఓంకార ఉపాసన చేస్తున్నాను. శాలగ్రామాన్ని ఉపాసన చేస్తున్నాను, శిలారూపాన్ని మీద ఉపాసన చేస్తున్నాను, శివలింగం మీద ఉపాసన చేస్తున్నాను. ప్రాణంగా నిర్గుణ ఉపాసన శివుని చేస్తున్నా. తీసుకొచ్చి సగుణమైనటువంటి రాయి మీద చెప్తున్నాను, అలాగే సగుణమైనటువంటి శాలగ్రామం మీద చెప్తున్నాను, లేకపోతే ఓంకారం మీద చెప్తున్నాను. ఇక్కడ గాయత్రి మీద చెప్తున్నాను. లలితా సహస్రనామంలో నిర్లేప నిర్మల నిత్య ఎవరైనా చదవగలరా ఆ మాట? నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల ఉమ్. నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల. ఏది లేదు, లేపం లేదు, నిత్యము నిరాకారము, ఆకులాలు కష్టాలు ఏమీ లేవు, నిర్గుణము నిష్కలము శాంతము నిష్కామము నిర్ప్లవం. అటువంటి అమ్మను లలితగా చూస్తున్నాం. అంటే ఏంటన్నమాట, ఆ నిరాకార పరబ్రహ్మ తత్వాన్ని లలిత అనే ఒక విగ్రహ రూపంలోనూ, ఒక ఫోటో రూపంలోనూ, ఒక చిత్రం రూపంలోనూ, ఒక కోవిల రూపంలోనూ దర్శిస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రతీకోపాసనలే. తత్పురుషాయ విద్మహే నారాయణాయ విద్మహే. వాట్ ఇస్ దట్? అది కూడా అంతే, నారాయణుడిగా అక్కడ తీసుకొచ్చి చూపిస్తున్నారు. తన్నో విష్ణు ప్రచోదయాత్ అంటున్నాం కదా. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనేటటువంటిది గాయత్రి మంత్రము. దానిలో 24 అక్షరాలు, 8 × 3 ఉన్నాయి. మరి ఓం భూభువ కూడా ఉన్నాయండి? లేదండి, ఇవి వ్యాహృతులు. ఓం అనేది పరబ్రహ్మవాచకము ఆవాహన, భూభువః శుభః అనేది వ్యాహృతులు. ఈ వ్యాహృతుల మీద గాయత్రి అనే మంత్రాన్ని ఉచ్చరిస్తున్నాం. 24 అక్షరాలను ఇక్కడ 6 అక్షరాలుగా 4 పాదాలుగా తీసుకున్నాము. శైషా చతుష్పాద షడ్విధ గాయత్రి. 4 పాదాలు, 6 విధాలు. ఏమిటి 4 పాదాలు చెప్పండి? 4 పాదాలు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయం. తురీయ.
నాలుగు తురీయం. పాదాలు, నాలుగు బ్రహ్మ యొక్క పాదాలు, చతుష్పాద బ్రహ్మల నాలుగు పాదాలు, 6 x 4 నాలుగు పాదాలు. ఆ బ్రహ్మను, ఆ చతుష్పాద బ్రహ్మ నేను నాలుగు పాదాలుగా తెచ్చుకున్నాను. మొదటి పాదం జాగ్రత్త, విరాట్. రెండవ పాదం స్వప్నము, హిరణ్యగర్భ. మూడవ పాదం సుషుప్తి, ఈశ్వరుడు. నాలుగవ పాదం తురీయం. బ్రహ్మ. దీన్ని సర్వాత్మక రూపేణ గాయత్రి ఉపాసన. ఎందుకు? సర్వాత్మకుడైన భగవంతుని గాయత్రి ఎందు ఉపాసిస్తున్నాం కాబట్టి సర్వాత్మక రూప గాయత్రి ఉపాసన. 6 నుంచి 9 వరకు జగత్తుకు బ్రహ్మ ఆధారమైనట్టుగా చూపిస్తున్నారు. ఛందస్సులో ఒక్కొక్క పాదము ఒక్కొక్క రూపము. వాగ్రూపేణ, పృథివీ రూపేణ, శరీర రూపేణ, హృదయ రూపేణ, ప్రాణరూపేణ, భూతరూపేణ అంటూ వాక్కు భూతాలు, పృథివీ శరీరము, హృదయము ప్రాణములు హృదయము. వాక్ అనేది సమష్టి ప్రపంచానికి సంకేతము, పృథివీ దాని యొక్క ఆధార స్థానము. అలాగే శరీరము అన్ని అంగాలకు ఒక ఉపలక్షణము. ఆ శరీరమునకు అక్కడ వాక్ దానికి స్థానము భూతములకు. ఆ భూతములలో ఒకడున్నాడు, వాడికి పృథివీ ఆధారము. ఆ పృథివీకి శరీరం ఆధారంతో బతుకుతున్నాడు. ఆ శరీరంలో ప్రాణాలు ఆధారంగా ఉన్నాయి. ఆ ప్రాణాలు హృదయం మీద ఆధారపడి ఉన్నాయి. ఏతావానస్య మహిమా అతో జాయాశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదాస్యమృతం దివి. పురుష సూక్తం ఋగ్మంత్రం. అంటే ఏమిటి? అక్కడ ఏతావాన్ ఉంది, ఇక్కడ తావాన్. ఇక్కడ తావాన్ ఉంది, ఇక్కడ ఏతావాన్. అంటే ఒకే మంత్రం అది కూడా. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజో అంశ సంభవం. గీతలో అంటే ప్రపంచంలో ఏదైనా ఒక విభూతి సంపద ఉంటే అది నాదే. మమ తేజో అంశ సంభవం. బ్రహ్మలోకం వరకు ఏ మహిమ చూసినా పరబ్రహ్మము యొక్క విభూతియే. అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయత్. అటువంటి బ్రహ్మ ఎటువంటిది? నిర్వికల్పం, నిర్గుణం. బ్రహ్మ రెండుగా ఉంది, స్వగుణ నిర్గుణము. అంటే రెండు బ్రహ్మలా లేదు, నిర్గుణమే స్వగుణంగా భాషిస్తోంది. రెండిట్లో సహజంగా ఏది ఎక్కువ అంటే ఏం చెప్తారు? సగుణ బ్రహ్మ ఎదురుగుండా కనపడుతున్నది. నిర్గుణ బ్రహ్మ ఎవరో తెలియదండి, కనపడటం లేదు అంటాం. సగుణ బ్రహ్మ అనిత్యమని, మిథ్య అని, దుఃఖహేతు అని. నిర్గుణ బ్రహ్మ నిత్యమని, శాశ్వతమని, ఆనందహేతువని, అశ్వత్థమస్పర్శం అది చూపిస్తోంది. తతో జాయాశ్చ పురుష. జ్యాయ అంటే గొప్పది, ఉన్నతమైనది. నిర్గుణ బ్రహ్మ శ్రేష్టమైనది. సర్వభూతాని అన్ని వస్తువులు, జీవాలు. పాద అస్య సగుణ బ్రహ్మగా ఒక పాదం. బ్రహ్మలో ఎక్స్ప్రెస్డ్ పార్ట్ అంటే మేనిఫెస్ట్ పార్ట్, సంభూతి అయినటువంటి భాగము 1/4. 3/4 అన్మానిఫెస్ట్. త్రిపాదస్య అమృతం దివి. దివి అనగా నా మీదన 3 ఉన్నాయండి అని చెప్పకూడదు. నిర్గుణ బ్రహ్మము 3 పాదాలు. అంటే బ్రహ్మంలో మళ్ళీ భాగాలు ఉన్నాయా? ఒక భాగము ఇటు, ఒక 3 భాగాలు అటు అంటున్నారు. భాగాలు కాదండి, అర్థం చేసుకోవడానికి. స్మాల్ పార్ట్ ఈజ్ మేనిఫెస్ట్, ఏ లార్జర్ పార్ట్ ఈజ్ స్టిల్ అన్మానిఫెస్ట్ అని చెప్పడానికి అలా చెప్తున్నారు. సగుణ నిర్గుణ బ్రహ్మాలకు భాగాలు ఉండవు, నిజానికి భాగాలు లేవు. బ్రహ్మ నిరవయవము. అయితే ఎందుకు భాగాలు అనడం? అంశ ఇవ నతు యథార్థ అంశ అన్నారు భగవత్పాదులు. అంశ ఇవ అంటే అంశముల వలె, పార్ట్స్ వలె. నతు యథార్థ అంశ, అక్కడ నిజంగా అంశాలు లేవు. అర్థమైందా? అంశ ఇవ నతు యథార్థ అంశ. యథార్థానికి బ్రహ్మం నిరవయవము, అంశాలు లేవు. అమూల్య, హరి ఓం సార్. మీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, 900 చేతిలో ఉన్నాయి, 100 రూపాయలు కల్లో ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నట్టు మీ దగ్గర? 900. అంతే. 100 రూపాయలు అది లేదు, కళ లేవు. మిథ్య. అంటే లేదు. ఏంటి? ఒక భాగమేమో మిథ్య, 3 భాగాలు సత్యము. అంటే ఎన్నున్నట్టు? సత్య భాగమే ఉన్నది, మిథ్యా భాగం ఏదో ఉన్నది అంతే పేరుకి. అది అర్థం. అండర్స్టాండ్ లైక్ దట్. ఇట్ ఈస్ ఆల్ దేర్ ఎక్స్పీరియన్షియలీ, బట్ నాట్ పారమార్థిక.
గాయత్రి ఉపాసన 7 నుంచి 9 వరకు కొనసాగుతుంది. స్థానాన్ని నిర్దేశించాలి. ఏదైనా ఉపాసన చేసేటప్పుడు ఏ స్థానము, ఇక్కడ హృదయమే స్థానము. హృదయం ఎందుకు స్థానం చెప్పింది? ఒక విషయాన్ని తెచ్చుకోవాలి. మొత్తం జగత్తుకు ఎవరు ఆధారం అండి? ఎవరు ఆధారం జగత్తుకి? బ్రహ్మ. బ్రహ్మ 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 జగత్తుని 3 భాగాలుగా విభజించింది. విభజించండి, 3 భాగాలుగా విభజించండి. భూ భువ స్వహ అని. స్థూల అయ్యో, జగత్ అండి కనిపిస్తుంది కదండి. సోహ సోహ మీకు కనిపిస్తున్నాయండి. ఉమ్. స్థూల స్థూల సూక్ష్మ స్థూల సూక్ష్మ కారణ ప్రపంచం. కారణ బ్రహ్మ. వాటికి అధిష్టానమైన పేర్లు ఏమిటి? స్థూలానికి అధిష్టానం పేరేమిటి? విరాట్ విరాట్. సూక్ష్మానికి హిరణ్యగర్భ. కారణానికి హిరణ్యగర్భ. ఈశ్వర. ప్రళయ కాలంలో స్థూల సూక్ష్మాలు ఎక్కడ లైవ్ అవుతాయి? కారణం సుషుప్తిలో ఈశ్వరులో లైవ్. ఈశ్వరులో. రోజు రాత్రి ప్రళయం అయినప్పుడు నిద్రలో ఎక్కడ లైవ్ అవుతున్నాయి? హృదయంలో లయం. సుషుప్తిలో లైవ్ అవుతుంది. అంటే జాగ్రత్త స్వప్నము పోయి సుషుప్తిలో లైవ్ అవుతున్నాయి. స్థూలము సూక్ష్మము విరాట్ హిరణ్యగర్భ ఈశ్వరుడిలోకి పోతున్నారు. ఇక్కడ రోజు సుషుప్తిలో జాగ్రత్త స్వప్నం అనేటటువంటి అవస్థలు ఈశ్వరుడిలో, సుషుప్తి ఈశ్వరుడిలో లయం అవుతున్నాయి. దానే ప్రాజ్ఞుడు అంటారు. అతడే ఈశ్వరుడు. నా కంచన కామం కామయతే నా కంచన స్వప్నం పశ్యతే. ప్రళయాన్ని అనుభవించగలమా మనం? లేదు, తెలియదు. ప్రళయం వచ్చిందండి, మీకు తెలుస్తుందా? ఆ నిద్ర ప్రళయంలాగానే ఉంటుంది. మనం ఉండంగా మనం ప్రళయం వచ్చినా ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒకటి వచ్చినా ఆ ప్రళయంతో పాటు మనం పోతాం. ఆ ప్రళయంలో మనం వెళ్ళిపోతాం ఇంకా కానీ తెలిసే పరిస్థితి లేదు. అయితే ప్రళయాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఓ నమూనా, ఓ ఎగ్జాంపుల్, శాంపుల్ ఇచ్చారు. ఏమిటది? నిద్ర. మళ్ళా మేల్కాల్చిన తర్వాత రోజు జాగ్రత్త అవస్థలో స్థూల ప్రపంచాన్ని చూస్తున్నాను, స్వప్నావస్థలో స్థూల ప్రపంచం లేదు, సూక్ష్మమైన మనో ప్రపంచమే ఉంది. అది హిరణ్య గర్భుడు. ఈ రెండు లేవైన స్థితి సుషుప్తి బీజ రూపంలో ఉంది. ఎందుకు పూర్తి ఆనందం కాదు, అక్కడ ఇంకా అజ్ఞాన అక్కడ బీజం ఉంది. అవిద్య ఉంది, పొద్దున్న అజ్ఞానం మళ్ళీ ఉంది. వచ్చేస్తుంది. మూల విద్య ఉంది. అది అలా ఆ బీజంగా ఉంది. ఇప్పుడు 3 ఆకాశాలు కలపండి వీటిని. ఆ, విరాట్ స్థూలము, విరాట్, బహిరాకాశము. బహిరాకాశం, సూక్ష్మము, బహిరాకాశము, హిరణ్యగర్భ, శరీరాకాశం, శరీరాకాశం, సుషుప్తి, హృదయాకాశం. హృదయాకాశం. అర్థమైపోయింది కదా? సింపుల్, వెరీ సింపుల్. మూడిట్లో దేని మీద ఉపాసన చేయాలి? ఎందుకు నేను కూర్చుని అదేంటది బహిరాకాశం మీద ఎందుకు చేయకూడదు? ఎందుకు హృదయాకాశం మీద చేయాలి? ఎందుకు? అది పూర్ణము నాశరహితం, శుద్ధము. అక్కడ కల్తీ లేదు, దుఃఖ మిశ్రమం లేదు. అక్కడ పూర్ణం నిద్రలో మీకు దుఃఖం తెలుస్తుంది ఏమిటి? అపరిపూర్ణత ఉందా? అతృప్తి ఉందా? లేదు. అంటే బంధకము, తృప్తికరత్వము, అపూర్ణత్వము, అతృప్తికరత్వము, అపూర్ణత్వము 3 చెప్పుకున్నాం కదా. ఆ 3 లేవు అక్కడ. కాబట్టి ఈశ్వరుడు శుద్ధము. కాబట్టి అక్కడ ఉపాసించు. ఈశ్వరుడి స్థానం ఏది? అదే హృదయం. ఎందుకు ఎలా తెలిసింది? రిఫరెన్స్ ఏమిటి? హృదయాకాశం. ఉపలబ్ధి స్థానం. ఈశ్వర సర్వభూతానాం హృదయే అర్జున తిష్టతి. ఈశ్వరుడు అందరి హృదయాల్లో ఉన్నాడు. కాబట్టి ఈశ్వరుని అక్కడ ఉపాసించిపో. ఈశ్వరుని ఉపాసిస్తే అప్పుడు ఏమిటొచ్చింది? ఎవరిని ఉపాసించినట్టు? బ్రహ్మను పరబ్రహ్మను, నిర్గుణ పరబ్రహ్మను ఉపాసించినట్టు. అది ఫలశ్రుతి ఏంటంటే ఈశ్వరుడు హృదయాకాశం అనగానే ఈశ్వరుని పరిచ్ఛిన్నంగా భావించకూడదు. సర్వవ్యాపకమైన ఈశ్వరుడైన హృదయంలో దొరుకుతున్నాడు. ఈజ్ అవైలబుల్. ఉపలబ్ధి స్థానము. విద్యుత్ శక్తి అంతా ఉన్నా ఎదురుగా ఉన్న బల్బు నందు ఉపలబ్ధి స్థానం. అర్థమైందా? ఎక్కడ ప్రాప్తి స్థానము, ఉపలబ్ధి స్థానము? వెంకటేశ్వర స్వామి అంతా ఉన్న కోవిలలో విగ్రహము దగ్గర ఉపలబ్ధి స్థానము. అందుకే అక్కడ వెళ్ళిన వెంటనే కొంచెంసేపు పుణ్యమని ప్రార్థిస్తాం. ఉపలబ్ధి స్థానం అది. పూర్ణం అప్రవర్తినీం శ్రియం అన్నారంటే ఏమిటి? అప్రవర్తనీయం అంటే క్షీణించదు, క్షీణించనిది. పూర్ణం పూర్ణమైనటువంటిది. దీంట్లో అపూర్ణత లేదు. ఇది క్షీణించదు, అచ్యుతం, తరిగిపోదు, అవినాశం. అటువంటి స్థితి, అటువంటి సంపద వస్తుంది. ఎందుకు? ఫలం చెప్పాలిగా, చెప్తేగా ఉపాసించడుగా ఎవరును. అది ఫలం.
ఈ భాగాన్ని తరచూ శంకరాచార్యుల వారు అనేక శాస్త్రాలలో దహరాకాశ ఉపాసనగా ఈ హృదయాకాశ ఉపాసనను గాయత్రి ఛందస్సులో మూడవ పాదమైనటువంటి ఆ ఈశ్వర స్థితిలో ఉన్నదాన్ని ఉపాసిస్తూ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ బ్రహ్మానందవల్లిలో హిరణ్యమయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం ముండకం. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ బ్రహ్మానందవల్లి, ఆనందవల్లి బ్రహ్మవల్లి, హిరణ్యమయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం. అది అర్థమైందా ఇప్పటి వరకు? అర్థమైంది సార్. చిన్న ఇది ఇప్పుడు ఈ గాయత్రి ఛందస్సు అంటే 24 అక్షరాలు కలిపి గాయత్రి ఛందస్సు అంటారా? అవును, ఆ, 24 అంటే అక్షరాలు కలిపితే గాయత్రి. గాయత్రి ఛందస్సు 8 × 3. అంటే ఆ 24 అక్షరాలే గాయత్రి మంత్రంలో ఉండేవి కూడా అవే కదా? ఆ గాయత్రి మంత్రం మరో మంత్రం నేను రాసి 24 అక్షరాలు గాయత్రి ఛందస్సులో రాస్తే అది కూడా గాయత్రి ఛందస్సే అవుతుంది కదా. అలాగా అంటే ఓం వేరే భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య అనే పదాల బదులు వేరేదైనా 24 అక్షరాలతో ఒక మంత్రాన్ని క్రియేట్ చేశాను అనుకోండి, అది కూడా గాయత్రి మీటరే అవుతుంది కదా. అవుతుందా? తెలీదు, అదే నాకు అది అర్థం. కూడా గాయత్రి మీటరే. మామూలుగా గాయత్రి అనే మంత్రానికి పేరేంటంటే సావిత్రి, గాయత్రి కాదు. అది ఊరికే ఆ వ్యవహారంలో గాయత్రి అయిపోయింది. సావిత్రి ఎందుకు? అది సవితా దేవత ఉపాసన. సవిత అంటే సూర్యుడు, సూర్యుని ప్రతీకగా చేసే మంత్రం కాబట్టి సవితా దేవత ఉపాసన. సావిత్రే గాయత్రి. గాయత్రి ఛందస్సు, మంత్రం సావిత్రి. ఇందులో ఓకే, ఉన్న ఛందస్సు గాయత్రి అర్థమైంది సార్. ఛందస్సు గాయత్రి, మంత్రం సావిత్రి. ఆ అర్థం. సావిత్రి బదులు మరో వనయిత్రిని తీసుకొచ్చి గాయత్రి ఛందస్సులో రాయొచ్చుగా నేను. లేదు కదా. సో ఇప్పుడు మంత్రాలు చూస్తారు, ఒక్కొక్క దాన్ని మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది. చదువుతాను, మంత్రాలు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఒక లెవెల్గా మీకు చెప్పేశాను కదా, అంత ఇక్కడ ఉన్న కథ అంతా తెలిసిపోయింది మీకు. ఇప్పుడు నేనేం కష్టపడక్కర్లా, మీరు కష్టపడక్కర్లా. కనపడుతున్నదా? నాకు కనిపిస్తుంది సార్. గాయత్రీ వా ఇదగం సర్వం. ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏమిటి దాన్ని, అక్కర్లేదు కదా. భూతం యదిదం కించ వాగ్వై గాయత్రీ, వాగ్వా ఇదగం సర్వం భూతం, గాయతి చ త్రాయతే చ. గాయత్రి వా ఇదగం సర్వం భూతం, ఇదంతా గాయత్రియే అయి ఉన్నది. యదిదం కించ, ఏదేది నీకు కనిపిస్తుందో అదంతా. వాగ్వై గాయత్రి, గాయత్రి అంటే వాక్కు. వాగ్వా ఇదగం సర్వం భూతం, ఈ వాక్య సర్వము అయి ఉన్నది. గాయతి చ త్రాయతి చ అన్నారు. అంటే ఏంటనమాట అర్థం అక్కడ? సకల ప్రాణి వర్గము నిశ్చయముగా గాయత్రియే. గాయత్రి అనగానేమి? సకల భూతజాలము గాయత్రి. ఉన్న ప్రాణివర్గం ఏది కలదో ఇదిదం కించ, ఇదంతయు నిశ్చయముగా వాక్యే. ఎందుకే వాక్కు చేత చెప్పని వస్తువే ఉండదు కదా, అన్ని నామరూపములతోనే ముడిపడి ఉన్నాయి. అంచేత వాక్యే గాయత్రి. ఈ గాయత్రిని సర్వము, ఈ గాయత్రి సర్వాన్ని పాడుతోంది, సర్వాన్ని రక్షిస్తోంది అన్నారు. అంటే సర్వము, సర్వభూతములు వాగ్రూపంగా గాయత్రి రూపంగా చెప్పారు. ఓకే, యావైసా గాయత్రి అయం వావ సాయేవం పృథివీ. ఏదైతే గాయత్రి అన్నారో, వాగ్రూపంగా సర్వం అన్నారో, అదే పృథివీ, అదే నిజంగా ఈ భూమి. అస్యాం హి ఇదగం సర్వం భూతం ప్రతిష్ఠితం ఏతామేవ నా అతిశీయతే. ఏలయనగా ఎందుకు పృథివీ అన్నాము? ఏలనగా పృథివీ యందు సకల ప్రాణులు ప్రతిష్ఠితము. ఏతాం ఏవ నా అతిశీయతే, అతిక్రమించి లేదు. భూమిని అతిక్రమించి ప్రాణిజాతం ఏది మనకు తెలియదు. భూమి దాటిన తర్వాత ఉండే ప్రాణిజాతాలు మనకు తెలియరు. ఎవరో ఉన్నారు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు తప్ప భూమి దాటి ఉన్న ప్రాణులు ఎవరు తెలియదు కదా మనకు. అంటే భూమియే సర్వమును ఆధారంగా ఉన్నాయి, భూమిని అతిక్రమించి ఏవీ లేవు. కాబట్టి మాత్రం ఏమిటి?
ప్రపంచమంతా అన్ని సకల జీవరాశులు సకల భూతజాతము గాయత్రి. ఆ సకల భూతజాతములు వాక్చేత నిర్దేశించబడుతున్నాయి కాబట్టి వాక్కే సర్వము. ఆ వాక్కు అనేటటువంటి దానితో చూపించబడిన సకల జాతమునకు ప్రతిష్ఠితము ఆధారము భూమి. ఈ భూమిని దాటి అవి ఎక్కడా ఉండడం లేదు కాబట్టి భూమియే సర్వము. యావైసా పృథివీవా అయం సా యదిదమస్మిన్ పురుషే శరీరం. ఈ పురుషుని యొక్క శరీరము పృథివీ ఏదైతే కలదో నిశ్చయముగా వ్యక్తి యొక్క శరీరములో ఉన్న పంచభూతాలే ఈ పృథివీ తత్వంలో ఉన్నటువంటి పంచభూతాలతో కలిసినటువంటి మ్యాటరు. సో వాట్ ఎవర్ ఈజ్ మ్యాటర్ ఇస్ ద సేమ్ యాజ్ దైర్ ఇన్ ద బాడీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఆల్సో. ఎక్కడి నుంచి వచ్చాము? సర్వభూతాలు, వాక్కు, పృథివీ, శరీరం. అంటే వీఆర్ కుదిస్తున్నాం అన్నమాట సమష్టి నుంచి వ్యష్టికి. అస్మిన్ ఈహ మే ప్రాణాః ప్రతిష్ఠితా ఏతదేవ నాతిశీయంతే. అస్మిన్ ఈహ ఇక్కడే, దీని అందే, ప్రాణాః ప్రాణములు, ప్రతిష్ఠిత నిలబడి ఉన్నాయి. ఏతద్ ఏవ నాతిశీయంతే దీనిని శరీరాన్ని ఏ అంగములు దాటి లేవు, శరీరం మీదనే ఉన్నాయి, అతిక్రమించుట లేదు. యద్వై తత్పురుషే శరీరమిదం వావా తద్యదిదమస్మిన్ అంతఃపురుషే హృదయం. యద్వై తత్పురుషే శరీరం వ్యక్తి యందు ఏ శరీరం అయితే ఉందో వావా నిశ్చయంగా తద్ యదమిదం అస్మిన్ అంతం పురుషుని లోపల పురుషే హృదయం. ఏ హృదయం ఉన్నదో ఆ హృదయము మీదనే ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి. అస్మిన్నిహే ప్రాణాః ప్రతిష్ఠిత ఏతదేవ నాతిశీయంతే. ఆ హృదయమునందే ఈ ప్రాణములు నిలిచి ఉన్నవి, దీనిని నిశ్చయముగా అతిక్రమించుట లేదు. సైషా సయేషా ఈ గాయత్రిని, ఏ గాయత్రిని? ఏదైతే సర్వభూత జాతమన్నామో, ఏదైతే సర్వభూతములకు నామరూపమైనటువంటి వాక్ అన్నామో, ఏదైతే సర్వభూతములకు ఆధారమైన పృథివీ అన్నామో, ఏదైతే శరీరానికి ఆధారమైన పృథివీ ఇది ఒక్కటే అన్నామో, ఏ శరీరానికి హృదయం ఆధారం అన్నామో, ఏ శరీరమునందు హృదయమునందు ప్రాణములు ఉన్నాయో అవి, ఇవన్నీ కలిపి సమష్టి నుండి వ్యష్టికి తీసుకొచ్చు. ఇప్పుడేం చేశాము? సైషా ఇది ఈ గాయత్రి షడ్విధ చతుష్పాద షడ్విధ 4 పాదాలు 6 ప్రకారాలు గాయత్రి. తదేతదృచా అభ్యసూక్తం దీని ఋగ్మంత్రం ఒకటి చెప్తోంది, ఈ విషయాన్ని చెప్తోంది. ఇది మంత్రము చేత అభ్యసూక్తం అంటే ప్రకాశింప చేయబడుతోంది. ఏమిటా ఋగ్మంత్రము? తావానస్య మహిమా తతో జాయాంశ్చ పూరుషః పాదో అస్య సర్వభూతాని త్రిపాదస్యమృతం దివి. ఇతి అనేది మంత్రం కాదు, దివి వరకు మంత్రము. ఇతి అని మంత్రం అన్నమాట. దివీతి అని మంత్రం చదవకూడదు, దివి. అక్కడే ఉంది ఏతావానస్య మహిమా అని ఉంది పురుష సూక్తంలో. ఇక్కడ తావాన్ ఉంది. ఏతావాన్ అంటే ఇగో ఇతడే, తావాన్ అంటే అతడే, రెండు ఒకటే. దీనిని దానిని, తావాన్ ఏతావాన్. ఏతావాన్ అంటే దీనిని, తావాన్ అంటే దాని. మహిమ అంతటిది. ఎంత మహిమ? పురుషుడు ఈ వ్యాపించినటువంటి దానికంటే కూడా గొప్పవాడు. తావాన్ అస్య మహిమ తతో జాయాంశ్చ పురుష అంటే దీనికన్నా సుపీరియర్ జాయాంశ్చ పురుష. ఆ పురుషుడెవరు? సకల ప్రాణులు పురుషుని యొక్క ఒక పాదము. పాదో అస్య సర్వభూతాని త్రిపాదస్య అమృతం దివి. 3 పాదములు అమృత స్వరూపుడైనటువంటి పురుషుడు జ్ఞానరూపముగానున్నాడు. దివి అంటే ప్రకాశం, ప్రకాశం అంటే జ్ఞానము, అంటే అన్మానిఫెస్ట్ అన్డిఫరెన్షియేటెడ్ ఒరిజినల్ కాన్షియస్నెస్ ఉంది. దాని నుంచి ఒక ఛాయలాగా ఒక 1/4 పార్ట్ వెలువడిందా అన్నట్లుంది. అంటే బయటకు వచ్చిందా అన్నట్లు. ఇందాక చెప్పినట్లు కలలో ఉన్న 100 రూపాయల నోటుకు ఎంత విలువ ఉందో ఈ కనపడిన దానికి అంతే విలువ ఉంది. తద్వై తద్బ్రహ్మ ఏతి ఇదం భావ తజ్జో అయం బహిర్ధ పురుషాకాశో యో వై స బహిర్ధ పురుషాదాకాశ. అర్థమైపోయింది మీకు? ఏ బ్రహ్మ అయితే చెప్పామో అది పురుషుని కంటే బయట నుండే ఆకాశం ఏది కలదో అది అంటే బహిరాకాశమే బ్రహ్మ అని చెప్పాం.
అయం వావసో అయం అంతఃపురుష ఆకాశో యో వయసో అంతఃపురుష ఆకాశ. ఇదే పురుషుని లోపల శరీరమస్తమైనటువంటి ఆకాశం. బహిరాకాశము, శరీరాకాశము. అయం వావా, వావా అంటే వైవై నిశ్చయంగా. సో అయోయం అంతర్హృదయ ఆకాశ, అంతర్హృదయ ఆకాశము, హృదయాకాశము. బహిరాకాశము బ్రహ్మ, శరీరాకాశము బ్రహ్మ, హృదయాకాశము కూడా బ్రహ్మయే. హృదయము లోపల ఏ ఆకాశము గలదో తదేతత్ పూర్ణం, అది కంప్లీట్. దీంట్లో మళ్ళా ఇది 3 ముక్కలు చేసాం అనుకోకండి. ఆ బహిరాకాశమే, ఈ శరీరాకాశమే, ఈ హృదయాకాశం. ఎందుకు ఆకాశంలో మళ్ళా భాగాలు చేయలేం కదా, అదే ఇది అంటూ చెప్తున్నా. అది పూర్ణం. అప్రవర్తి అంటే ప్రవృత్తమయ్యేది కాదు. ప్రవృత్తమైనదంతా నాశమవుతుంది, నాశమయ్యేది కాదు. అప్రవర్తిని, అప్రవర్తి, దానివల్ల ఏమిటి వస్తుంది? పూర్ణం. అప్రవర్తనీ శ్రియం లభతే య ఏవం వేద. ఈ విధముగా ఎవడైతే ఉపాసిస్తాడో అతడు పూర్ణాం, పూర్ణమైన, అప్రవర్తనీ స్టేబుల్ సంపద, నిశ్చలమైన సంపద, తరగని సంపదను పొందుతాడు. వాడికి ఏంటండి, వాడికి తరగని ధనం 3 తరాలు తిన్నా తరగదు. అదే అప్రవర్తిని శ్రియం అనేదానికి అర్థం. ఇక్కడతో 9వ మంత్రం అయిపోయింది. ఆ తర్వాత ఏమిటి వచ్చింది ఇంకా మళ్ళీ? అంటే ఉన్నవే 9 మంత్రములు. దీంతో త్రయోదశ ఖండ హృదయమునంద శుశుల ఉపాసన. ఏమైనా కష్టం ఉందండి ఇది అర్థం చేసుకోవడానికి? లేదు సార్, మీరు చెప్పింది బాగా చెప్పారు కాబట్టి మాకు పూర్తిగా అర్థమైంది. మంత్రాలు కూడా చూపించాను. ఇప్పుడు విజువల్స్ చూద్దరు కానీ మీరు, విజువల్స్ చూపిస్తాను, ఇంకొంచెం ఫిక్స్ అవుతుంది మీ మైండ్లోని. గాయత్రి తత్వం దహరాకాశంలోకి ప్రయాణం. ఎక్కడున్నాం మనము? బహిరాకాశంలో ఉన్నాం. బహిరాకాశంలోంచి శరీరాకాశం తెలుసుకొని శరీరాకాశంలోంచి హృదయాకాశము లేక దహరము. ద వర్డ్ దహరం అంటే ఏమిటి చెప్పండి? లోతైనది అని. హృదయమే. దహరం అంటే మామూలు హృదయం, హృదయం. హృదయానికే దహరము అనే దానికి సుసూక్ష్మము అని అర్థం. సుసూక్ష్మము, దహరము. డీప్ సీటెడ్ అనొచ్చా అండి? దహరము అంటే అతి వెరీ సూక్ష్మం, సుసూక్ష్మము, వెరీ సటిల్ అని అర్థం. ఆ సటిల్ ఆకాశం, గ్రాస్, సటల్, వెరీ సటిల్. గ్రాస్ బహిరాకాశము, సటిల్ శరీరాకాశము, వెరీ సటిల్ దహరాకాశము, హృదయాకాశము. దహర అన్యదేవ తద్విదితాత్ అధో అవిదితాదది అనే వచ్చిన చోట నాహం మన్యే సువేదేతి దహరమేవాపి నూనం. అతి స్వల్పము, నాకు బాగా తెలుసు బ్రహ్మం అంటే దహరం ఏవాపి నూనం అని ఉంది. దహరం అంటే ఏమిటి? చాలా స్వల్పము, అంటే అతి సూక్ష్మము అని అర్థం. నాకు తెలుసు బ్రహ్మ, కానీ చాలా సూక్ష్మము. తెలిసిందంటే తెలియదు, తెలియదంటే తెలుసును, అందుకే సూక్ష్మం అని అక్కడ చెప్పింది కేనోపనిషత్తు. నిరాకారమైన బ్రహ్మమును హృదయంలో దర్శించాలి. అదే కదా మన బాధ. మనం బ్రహ్మాన్ని చూడాలి. ప్రతి వాళ్ళకి ఉంది కోరిక, నా బ్రహ్మాన్ని చూపించండి సార్. రోజు మీ మనసులో నన్ను అడుగుదామని ఉంటుంది. లేకపోతే ఏదో గురువు గారిని స్వామీజీని అడుగుదాం, ఇంకో గురువు గారిని అడుగుదాం, బ్రహ్మాన్ని చూపించండి బాబుకి వచ్చి చూపించండి, చూసేసి చచ్చిపోతాను, నేను చచ్చిపోయే ముందు ఒకసారి బ్రహ్మాన్ని చూసేస్తా అంటే అది ఎక్కడ చూడడానికి ఉండదు, హృదయంలోనే దర్శించు. ఎలా దర్శించాలి? ఈ ఉపాసన ద్వారా. నిర్గుణ బ్రహ్మను ఉపాసించడం ఎలా? సచ్చిదానంద బ్రహ్మకు నామరూపాలు లేవు, అవయవాలు లేవు. ఏదైనా ఉపాసిద్దంటే అది బ్రహ్మ కాదు పో అంటున్నారు. నేదం ఎదిదం ఉపాసతే. వస్తువుగా చూసేది ఏది కూడా, కొలిచేది ఏది బ్రహ్మం కాదు. మన మనస్సు ఏదైనా వస్తువును చూడడానికే అలవాటు పడింది. ఏదైనా వస్తువు ఏది ఎలా ఉంటుందో చూపించు, దాని పేరేమిటి? 2 అడుగుతారు. So if you tell something about unknown, immediate question is how it looks like, what is its name, next what are its properties. ఇవే అడుగుతారు. నామము, రూపము, గుణం అడుగుతారు. మనసు దానికి అలవాటు పడిపోయింది.
బ్రహ్మాన్ని కూడా అలాగే చూసిద్దాం. ఎలా ఉంటాడు, ఏ రూపంతో ఉన్నాడు, ఏం పేరు, ఆయన గుణాలు ఏమిటి? అబే, నాట్ పాసిబుల్. నిరాకారమైన బ్రహ్మను అప్రమేయం, ప్రత్యక్షంగా కొలవలేము. అయితే ఏం చేస్తావు? తోక ముడిచి కూర్చుంటావా? లేదు. ఉపనిషత్తు చూపించే ప్రతీకోపాసన చేస్తాను. చేస్తే బ్రహ్మం తెలుస్తుందా? బ్రహ్మము వేరే ఉండదని తెలుస్తుంది. బ్రహ్మం నీవే అని తెలియడానికి టైం పడుతుంది. ప్రయత్నం చెయ్యి. అధ్యారోపణ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? సగుణంపై నిర్గుణాన్ని పట్టుకొస్తున్నాం. నిర్గుణం మీద సగుణం అంతా ఉంది. ఇక్కడ రివర్స్గా చేస్తున్నాం. నిర్గుణాన్ని పట్టుకొచ్చి సగుణం మీద పెడుతున్నాం. ఎక్కడ పెడుతున్నాము? ఉపాసకానాం సౌకర్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఉపాసన సౌలభ్యం కోసం సగుణ ప్రతీక మీద నిర్గుణ బ్రహ్మను ఆవాహనం చేయడమే అధ్యారోపం. నిజానికి నిర్గుణ బ్రహ్మమైతే సగుణమంతా ఆరోపించబడింది. కానీ ఉపాసన కోసం మనం రివర్స్గా చూస్తున్నాం. ఇలాంటివి ఇంకేమైనా ఉన్నాయా? ఒకటి గాయత్రి ఛందస్సు చెప్పారు, ఓంకారం తెలుసు, సాలగ్రామం తెలుసు, శివలింగం తెలుసు, లలితా సహస్రనామం చూశాము. ఇవన్నీ కూడా నిర్గుణాన్ని సగుణం మీద చూడటమే. రాయిని శివుడిపై ఆవాహన చేయడం, నిర్గుణ నిష్కలాశాంత అనే మంత్రము, శ్రీచక్రం మీద శ్రీవిద్య మీద శ్రీచక్రం మీద అమ్మవారిని తీసుకుని ఆవాహన చేయడం, ఇవన్నీ కూడా ఇటువంటి ఉపాసన. ఇక్కడ గాయత్రి అంటే ఓం భూర్భువస్వః అనేది కాదు, మంత్రం కాదు, ఛందస్సు. మంత్రం సావిత్రి, ఛందస్సు గాయత్రి. 20 గాయత్రి ఛందస్సులో 24 అక్షరాలు ఉంటాయి. 3 పాదాలుగా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తీసేస్తే తత్సవితుర్వరేణ్యం 8 అక్షరాలు, భర్గో దేవస్య ధీమహి 8 అక్షరాలు, ధియో యో న ప్రచోదయాత్ 8 అక్షరాలు. 8 ఇంటూ 3 అంటే సరిపడదు. మన బ్రహ్మ చతుష్పాద్ బ్రహ్మ అంచేత 6 ఇంటూ 4గా మార్చుకో. గాయత్రి ఎందుకు తీసుకున్నారండి? మరి ఏదైనా తీసుకోవచ్చు కదా. అత్యంత సుపరిచితమైనది, ఉన్నతమైనది ఈ మంత్రం. గాయత్రి అనగానే ప్రతి వాళ్ళకు మంత్రం తెలుసు, ఛందస్సు అని తెలియకపోయినా. అంచేత గాయత్రిని తీసుకో. మనస్సు సహజంగా అట్రాక్ట్ అవుతుంది తెలిసిన దానిని ఉపాసించడానికి. బ్రహ్మను ఆవాహన చేసేటప్పుడు పరిమితమైన గాయత్రి కూడా గాయత్రి వా ఇదగం సర్వం, ఇదే బ్రహ్మ. సర్వం అంటే బ్రహ్మ. సర్వ, విశ్వ, సమ అనే శబ్దమునకు బ్రహ్మ అనే అర్థం. సర్వం అంటే బ్రహ్మ, గాయత్రియే బ్రహ్మ. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి. 1/3 ఈజ్ 1/4 ఈజ్ మేనిఫెస్ట్, 3/4 ఈజ్ అన్మానిఫెస్ట్. అయితే బ్రహ్మలో మేనిఫెస్ట్ పార్టు, అన్మానిఫెస్ట్ పార్టు 2 ఉన్నాయా? అబ్బే, అలా ఏం ఉండవు. కలలో 100 రూపాయలు, చేతిలో ఉన్న 900 కలిపి 1000 అన్నట్టు, అంతే. అంతకన్నా ఇంకేం లేదు. ఆ కనిపిస్తున్నదంతా అనిపిస్తోంది, కనిపిస్తోంది, కానీ నిజంగా లేదు అని తెలుసుకోవడం. దివి అనగానే అదనండి స్వర్గంలో 3 పాదాలు ఉన్నాయండి, నా దగ్గర 1 పాదం ఉందండి, అలా కాదండి. దివి అంటే ప్రకాశ రూపంగా, కేవల జ్ఞాన స్వరూపంగా అని అర్థం. ఇప్పుడు ఎక్కడ అలా వచ్చింది? చతుష్పాద గాయత్రి. వాగేవ సర్వం. ముందని చెప్పాము గాయత్రి సర్వం అన్నాము. తర్వాత వాక్ రూపము. ఆ వాక్ రూపముగా ఉన్న సర్వము పృథ్వీ మీద ఆధారపడింది. పృథ్వీ మీద శరీరం ఆధారపడింది. శరీరంలో, దేహంలో ఈ హృదయం ఉన్నది. అంటే వాక్ రూపేణ, పృథ్వీ రూపేణ, శరీర రూపేణ, హృదయ రూపేణ. ఈ మధ్యలో సర్వము, భూతాలు వాక్కు, పృథివీ శరీరము, ప్రాణములు హృదయం. అంటే 6 లెవెల్స్గా చెప్పారు. మొత్తం జగత్తుకు ఆధారం బ్రహ్మ. జగత్తును శాస్త్రం 3 ప్రపంచాలుగా విభజించింది. స్థూల, సూక్ష్మ కారణాలుగా విభజించింది. ప్రళయకాలాన్ని మనం అనుభవించలేము, కానీ ప్రతిరోజు నమూనాగా, శాంపుల్గా మనకు ప్రళయం అనుభవం అవుతోంది. జాగ్రత్త స్వప్నాలు కరిగిపోతున్నాయి, సుషుప్తిలోకి వెళుతున్నాము. ఆ విధంగా బ్రహ్మను మరియు ప్రళయాన్ని కొంత అర్థం చేసుకోవచ్చు. మానవ అనుభవానికి, విశ్వానికే ఉన్న సమన్వయం. సమష్టిలో స్థూల, సూక్ష్మ, కారణ అనేటటువంటివి విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వరుడు అవుతే, ఇక్కడ విశ్వ, తేజస, ప్రాజ్ఞులు, అవే ఇవి అంటూ సమష్టియే వ్యష్టి అంటూ చెప్పారు. మానవ అవస్థ, జాగ్రత్త అవస్థ, విరాట్, అక్కడంతా బహిష్ప్రజ్ఞ,
పైన ఉన్నవి అన్నీ చూస్తూ ఉంటాడు. అంచేత విరాట్ స్థూల ప్రపంచం, స్వప్నావస్థ అంతఃప్రజ్ఞ, హిరణ్యగర్భుడు, శరీరాకాశము, సూక్ష్మ ప్రపంచము, సుషుప్తి అవస్థ, ఈశ్వరుడు, హృదయాకాశము. నా కంచన కామం కామయతే నా కంచన స్వప్నం పశ్యతి. బయట ఉన్నవి చూడ్డు, లోపల ఉన్నవి చూడ్డు, అన్నీ బీజరూపంగా కారణరూపంగా ఉంటాడు. కారణ ప్రపంచము. దీని తర్వాత ఏమిటి? నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నా ప్రజ్ఞానఘనం నా ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అని చెప్పుకుంటున్నాం. అదే తురీయం. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ. విరాట్ హిరణ్య గర్భస్థితులలో ఆనందంతో పాటు దుఃఖం కల్తీ ఉంటుంది. అంచేత దానికంటే సుషుప్తి అవస్థ స్థూల సూక్ష్మ ప్రపంచాలు లయమైపోయాయి కాబట్టి, ఏది బీజరూపంలోనే ఉంది కాబట్టి అక్కడ ఆనందము కోశానందంగా ఆనందంగా సుఖంగా శాంతంగా ఉంటుంది. కాబట్టి శంకరాచార్యుల వారు కారణ ప్రపంచానికి ఆధారమైన ఈశ్వరుడు శుద్ధ తత్వము కాబట్టి హృదయంలోనే ధ్యానం చేయాలి. అంటే హృదయంలోనే ఉన్నాడా, ఈ వేల్లో లేడా, ఈ టేబుల్లో లేడా అని అడగకూడదు. ఆకాశం ఈ గదిలో ఉన్నది అంటే అంతటా ఉన్న ఆకాశమే ఇక్కడ ఉన్నదని తెలుసుకోవడం హృదయమునందు ఉపలబ్ధమవుతున్నది. మా ఊరిలో చివరిన ఉన్న ఈ చిటారున ఉన్నటువంటి ఈశ్వరుని కోవిలలో ఈశ్వరలింగం ఉన్నది. అక్కడ ఈశ్వరుడు ఉపలబ్ధం అవుతున్నాడు. అయితే ఈశ్వరుడు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. ఎక్కడ పట్టుకుంటాను? నియరెస్ట్ ఇక్కడే పట్టుకుంటాను. ఓకే. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఓరికన్నా నువ్వు పక్కనున్న కోవిలకు ఎదురుగానే ఉన్నటువంటి కొలనులోకి స్థానానికి ఇంకా దూరంగా ఉన్న తీర్థాలకి ఎక్కడో ఉన్న కోవిళ్ళకి పోతే పో, నీకు డబ్బులుంటే వెళ్ళు, ఓపిక ఉంటే. కానీ తెలుసుకోవలసినది సర్వభూతానాం హృద్దేశే తిష్టతి అర్జున ఈశ్వరుడు సర్వవ్యాపకమైన ఉపలబ్ధి స్థానము, అనుభవానికి వచ్చే ప్రదేశము హృదయం మాత్రమే. విద్యుత్ శక్తి అంతటా ఉన్న బల్బు ఉన్న చోట మాత్రమే వెలుగు వ్యక్తమైనట్లు. గాయత్రి మంత్రం జపించేటప్పుడు ఆ గాయత్రియే సర్వప్రపంచానికి ఆధారమైన బ్రహ్మ. ఎందుకు? గాయత్రిలో 24 అక్షరాలు ఉన్నాయి. అవి 4 పాదాలు అయ్యాయి. బ్రహ్మలో 4 పాదాలు అయ్యాయి. అదే ఇదని ఉపాసిస్తున్నాను. ఓకే. అథ యదతః పరో దివో జ్యోతిర్దీప్యతే ఇదిదమస్మిన్నంతరం పురుషే జ్యోతి. అంతర్జ్యోతి పురుషుని లోపల ప్రకాశించే బయట ఉన్న జ్యోతి, ఈ లోపల ఉన్న జ్యోతి ఒకటే. ఆ సూర్యుడే ఈ చిచ్చూర్యుడు. భౌతికంగా ఎలా అనుభవించాలి? స్పర్శ ద్వారా శరీరంలో ఉష్ణంగా, శబ్దం మూసుకున్నప్పుడు నాదంగా, వెలుగుగా, చైతన్యంగా అనుభవించాలి. పూర్ణాం అప్రవర్తినీం శ్రియం లభతే. పూర్ణం అంటే అర్థం ఏమిటి? సర్వవ్యాపకమైన. ఎప్పుడు పూర్ణము? అది పరిచ్ఛిన్నమవుతే అపూర్ణమవుతుంది, సర్వవ్యాపకమవుతే పూర్ణం. అప్రవర్తినీం అంటే ప్రవృత్తము కానీ నాశరహితమైన శ్రియం ఐశ్వర్యం. ఇహలోక ఫలం ఏమిటి? అప్రవృత్తి ఐశ్వర్యము, నిత్యమైన నాశరహితమైన సంపద. వస్తుంది కానీ వెళ్ళదు. ప్రవృత్తం కాదు, వస్తుంది కానీ పోదు. అటువంటిది నాశరహితం. పరలోక ఫలం ఏమిటి? డైరెక్ట్గా బ్రహ్మము రాదు. ఎందుకు? నిర్గుణ బ్రహ్మను ఉపాసించాడు కానీ నిర్గుణ బ్రహ్మను తెలుసుకుని అహమస్మి అనలేదు. క్రమముక్తి. అహమస్మి తెలుసుకోలేదు ఇంకా. అంటే ముందుగా బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మగారు మండి క్లాస్ తీస్తారు. అక్కడ అధ్యయన భారతిలాగే బ్రహ్మభారతి ఒకటి పెడతారు. దాంట్లో 4:15 బదులు పొద్దున్న 9 కన్వీనియంట్ ఉన్నప్పుడు ఆయన క్లాస్ పెడితే అక్కడ మళ్ళీ అహమస్మి బోధిస్తారు. అక్కడ తెలుసుకోవాలి. ఉపాసన ద్వారా ఆత్మజ్ఞానం త్వరగా సిద్ధిస్తుంది. ఇది ఫలస్థుతి. ఎలా చేశాము? నిర్గుణ బ్రహ్మను పట్టుకొచ్చాము, అధ్యారోపణ చేశాము, గాయత్రి ఛందస్సు మీద పెట్టాము, ఈ గాయత్రి ఛందస్సును పట్టుకెళ్ళాము, మళ్ళీ విరాట హిరణ్యగర్భ ఈశ్వరుడి మీద చతుష్పాద అని చెప్పాము. దాంట్లో ఈశ్వరుడిని పట్టుకున్నాము, ఆ ఈశ్వరుడు దహరాకాశం అన్నాము, ఆ దహరాకాశంలో ఉపాసన చేసాము. బయట ఎక్కడో వెతికే బ్రహ్మను ప్రతీక ద్వారా సొంత హృదయంలోకి తీసుకొచ్చి ఉపాసించడమే ఈ దహరాకాశం ఉపాసన, లేక గాయత్రి ప్రతీక దహరాకాశ ఉపాసన. ఓం పూర్ణమద పూర్ణమిదం.